హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే కర్రీ వచ్చేసి దోసకాయ ఎండి చేప టమాటా ఫ్రెండ్స్. దాంట్లో 4 వంకాయలు ఉంటే వంకాయలు కట్ చేసుకున్నాను. ఎప్పుడైనా కొద్ది కూర ఎక్కువ కావాలంటే మన దగ్గర కూరగాయలు తక్కువ ఉన్నప్పుడు కలిపేసి వండుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు దోసకాయ ఎండి చేప వంకాయ వేసి వండుతున్నా. ముందుగా కడాయిలో నూనె పోసుకొని వేడి చేసుకున్నాను ఫ్రెండ్స్. శుభ్రంగా వేడి నీళ్ళలో కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని వేయించుకోవటమే. కూరలో కూడా వదలొచ్చు, ఒకసారి కూరలో వదిలాను, ఈసారి వేయించి పక్కన పెట్టుకొని అప్పుడు వండుతాను ఫ్రెండ్స్. ఎప్పుడూ ఒకలాగే వండుకునే కంటే ఇలాగ మార్చి మార్చి వండుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుచి ఫ్రెండ్స్. కూరగాయలు ఎక్కువ తెచ్చుకున్నా కానీ పాడైపోతున్నాయి ఫ్రెండ్స్. పాడైపోయిన వాటిల్లో మొత్తం మనం గ్రేట్ చేసుకొని వండుకోవటమే. ఎక్కువ వేగాల్సిన పని లేదు ఫ్రెండ్స్. టిఫిన్ చేసుకుంటాను. తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదే నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుంటాను. కోడిగుడ్లు కానీ ఎండు చేపలు కానీ ఫ్రెండ్స్ ఇలా వేయించుకుంటే వాటి టేస్ట్ మారిపోతాయి. ఎక్కువ వేగాల్సిన పని లేదు. కొంచెం వేగిన తర్వాత దోసకాయ వేసేస్తాను ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. చిటికెడు పసుపు, ఎక్కువ వేసుకోలేదు ఫ్రెండ్స్, లైట్గా వేసాను. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసుకుంటాను ఫ్రెండ్స్. కలుపుకున్నాక వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం. త్వరగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఎక్కువసేపు పట్టదు, 10 నిమిషాలు కూడా పట్టదు ఫ్రెండ్స్. లైట్గా ఉప్పు వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే చేపల్లో ఉప్పు ఉంటుంది కనుక ఎక్కువ వేయలేదు. చూద్దాం ఫ్రెండ్స్. మెత్తబడింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా వేసేద్దాం. నేను చేసేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కలిపి వండుకుంటే చాలా బాగుంటాయి. నేను కలిపి వండాలని అనట్లేదు, కాకపోతే దోసకాయలు 3 తీసుకుంటే 1/2 కేజీ, 2 అయితే పండిపోయి పాడైపోయినాయి ఫ్రెండ్స్, పారేసాను. ఒక దోసకాయ ఉంది. మిగిలిన వంకాయలు కూరగాయలు తీసుకునేటప్పుడు ఎవరు ఫ్రెండ్స్, వాళ్ళు ఇష్టం వచ్చినవి ఇచ్చేస్తారు. మనం తెచ్చుకొని అవి పొట్టులు తీసుకునేటప్పుడు మనకు మిగిలేది కొన్ని. డబ్బులు అయితే తక్కువ ఇస్తే తీసుకోరు, వాళ్ళు పుచ్చులు ఇచ్చినా మనం తీసుకోవాలి. ఈ కూర అయితే కొద్ది మూత పెట్టేసుకొని కారం తర్వాత వేసుకొని కొద్ది నీళ్ళు పోసుకున్నాం ఫ్రెండ్స్. ఆ ఉప్పు నీళ్ళల్లో కొత్తిమీర వేసేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే వేస్ట్గా పారేయకూడదు, మనకి పనికొస్తాయి. టమాటా కూడా మెత్తబడిపోయింది ఫ్రెండ్స్. కావాల్సినంత కారం నేనైతే 1 టీ స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. దాంట్లోనే చేపలు వేయించి పక్కన పెట్టుకున్న చేపలు కూడా వేసేసుకున్నాం. ఈ కూర ఎంతమందికి ఇష్టం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి ఉడకనిద్దాం. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నాం ఫ్రెండ్స్. మెత్తగా ఉడికిపోద్ది, గ్రేవీగా గుజ్జుగా ఉంటుంది. కొద్దిసేపు మూత పెట్టి ఉడికించి కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. పోసిన నీళ్ళన్నీ డ్రై అయిపోయింది, చూసారా, చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా వండుకోవటానికి, త్వరగా ఉడికిపోవటానికి కూడా ఈ కూర అందరికీ తెలుసు, ఎలా వండుకోవాలో కూడా తెలుసు. కాకపోతే నేను మా ఇంట్లో చేసేది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్.
వంకాయ, దోసకాయ, ఎండు చేప, టమాటా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వంట అయితే అయిపోయింది, ఇక ఆపేసుకుంటున్నాను స్టవ్. అన్నం కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. వేడి వేడి రైసు, ఎండు చేప కూర, ఇంకా కాంబినేషన్ ఎంత బాగుందంటే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అలాగే పక్కన ఒక మామిడికాయ కూడా ఉంటే ఇంకా సూపర్ కదా. ఇలా నీళ్ళల్లో వేసి పెట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నీళ్ళల్లో వేసి పెడితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వేడి ఏమైనా ఉంటుందో అది మొత్తం పోతుంది. తిన్నా కానీ ఏమి కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండాకాలం మామిడికాయలు ఎక్కువ తినటం వల్ల మొట్టాలు, సగ్గట్లు అవి వస్తాయి. అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.